100 కోట్ల ప్రభుత్వ భూమి మాయం. 20 ఏళ్ల క్రితం నిర్మాణాలు నిలిపివేత, తాజాగా నాణ్యతను పరిశీలించకుండా అక్రమ నిర్మాణాలు, డేంజర్ లో ప్రజలు. గాగిల్లాపూర్ సర్వే నెంబర్ 145 భూదాన్ భూమి అని 20 ఏళ్ల క్రితం అధికారుల నిలిపివేత. అప్పుడు అధికారులు భూదాన్ భూమి అని చెప్పిండ్రు. మరి ఇప్పుడు ఏమైంది? తాజాగా నిలిపివేసిన అక్రమ నిర్మాణాలు కొనసాగింపు. నిర్మాణానికి ఎవరు అనుమతులు ఇచ్చారు వారిని అడగండి, మండల్ తహసీల్దార్. ప్రభుత్వ భూమిలో నిర్మాణం జరుగుతుంది, మండల తహసీల్దార్ను అడగండి, మున్సిపల్ కమిషనర్. మంచిగా ఉంది. మండల కమిషన్ తహసీల్దార్ ఏమంటారు? నిర్మాణానికి ఎవరు అనుమతులు ఇచ్చిల్లో ఆరోని అడగండి అంటారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఏమంటుంటారు? ప్రభుత్వ భూమిలో నిర్మాణం జరుగుతుంది, తహసీల్దార్ అంటే ఈయన మీద ఆయన మీద ఈయన చెప్పుకొని కాలం పబ్బం గడుపుతున్నారు. మరి ఏమైందో బ్యాక్ ఎండ్ లో ఎంత 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 అయిందో మరి చూద్దాం తర్వాత. ఇక భవన నిర్మాణానికి మున్సిపాలిటీకి సంబంధం ఉండదా? మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ వింతైన సమాధానాలు. ప్రభుత్వ భూమికి మండల కార్యాలయానికి సంబంధం ఉండదా? ఆణిముత్య అధికారులు ఇచ్చిన ప్రశ్నలకు ఉన్నతాధికారులు స్పందించాలంటున్నారు దుండిగల్ ప్రజలు. ఇక వీళ్ళ చూస్తే గమ్మత్ ఉంటది అన్ని. దుండిగల్ ప్రజలు ఇగో ఇవే నిర్మాణాలు, ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు, 20 సంవత్సరాల క్రితం భవనాలు, భూదాన్ భూమిగా ప్రభుత్వ రికార్డు. మనం విత్ ఆధారాలతో సర్వే నెంబర్ 145 బౌండరీలు ఈస్ట్ విత్ ఆధారాలతో కంప్లీట్ గా ముందు పెట్టినాం. 20 సంవత్సరాల క్రితం నిలిచిపోయింది, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ భూమిలో మళ్ళీ వెలుస్తా ఉన్నాయి. మరి ఎవరిచ్చిండ్రు అంటే తహసీల్దార్ ఏమో మున్సిపల్ కమిషన్ మీద, మున్సిపల్ కమిషన్ మీద, తహసీల్దార్ మీద. మరి అందరు కలిసి ఒకటే ఆయనలా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. ఇగో ఇట్లా మళ్ళా నిర్మాణాలు షురూ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలు నిజంగా ప్రభుత్వ భూములను సర్వనాశనం పడుతున్నారు. కంప్లీట్ గా పెద్ద ఎత్తున సర్వనాశనం అవుతున్నాయి ప్రభుత్వ భూములు. ఇక రేవంత్ రెడ్డి ఓ సైకో, ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. నిన్న ఈటెల రాజేందర్ ను మళ్ళీ ఇక్కడ మనోడు జగ్గారెడ్డి చాలా పెద్ద ఎత్తున ఇష్టం ఉన్నట్టు తిట్టిండ్లు. మరో బీసీ బిడ్డ కాబట్టి ఇష్టం ఉన్నట్టు తిడితే పడతారు అనుకున్నారేమో. మరి ముదిరాజ్ సమాజం మొత్తం